మనసు పెట్టి దేవుని మాటలను వినవలసిన వారమై ఉంటున్నాం. ఎవరు అశ్రద్ధగా ఉండవద్దు. ఎక్కువసేపు కాదు, కానీ కొద్ది నిమిషములు దేవుని మర్మయుక్తమైన బోధను మనము చెవులారా అంగీకరిద్దాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రియులారా, దేవనామమున చేరి వచ్చిన మీకెల్లరకును క్షేమము, భద్రత, ఆరోగ్యము, కాపుదల త్రిత్వదేవుడు మనకును అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఉపద్య గ్రంథాన్ని అందరూ తీసుకుందాం. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాము ప్రియులారా. ఉపద్య గ్రంథము పేజీ నంబర్ 761, 1వ అధ్యాయము 21వ వచనములో మనకు కొన్ని మాటలు మనకు కనబడుచు ఉన్నవి. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాదగును. చాలు. చదవబడినటువంటి వాక్య గ్రంథమును మనము లోతుగా ధ్యానించుకొనిన వారమైతే, చదవబడిన వాక్య గ్రంథములో 2 కొండలు కనబడుచు ఉన్నవి. ఈ 2 కొండలలో ఒక కొండ ఏశావు కొండ, రెండవ కొండ సియోను కొండ. మొదటిది ఏశావు కొండ, రెండవది సియోను కొండ. సియోనుకు మారు పేరు యెరూషలేము, యెరూషలేమునకు మరొక పేరు సియోను. ఈ ఏశావు కొండకు సియోను కొండకు చాలా వ్యత్యాసము ఉంటున్నది. ఏశావు కొండకు సియోను కొండకు ఎంత వ్యత్యాసము ఉంటున్నది అంటే, తూర్పుకు పడమటి ఎంత దూరమో, పడమడకు తూర్పు ఎంత దూరమో అంత వ్యత్యాసము కనబడుచు ఉన్నది. ప్రాణ దేవుని వారలారా, కొండ అనేటువంటి మాటకు సాదృశ్యముగా కనబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, కొండ అనేటువంటి మాటకు సాదృశ్యముగా కనబడుతున్న విషయము ఆశీర్వాదము, దీవెనకరము, అభివృద్ధి స్థలము. కొండ అనేటువంటి మాటకు సాదృశ్యముగా కనబడుతున్న విషయం ఏంటయ్యానంటే, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, అభివృద్ధికరమైనది. అందుకని ఇది తెలిసిన దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నా యేసయ్యా. ఇచ్చేటువంటి మాట ఏమిటంటే, కొండ అనగా ఆశీర్వాదకరమైనదని, దీవెనకరమైనదని, అభివృద్ధికరమైనదని తెలుసుకున్న దావీదు గారు అంటున్నారు, దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా. నేనైతే ఎక్కలేను ప్రభువా, నేనైతే ఆ కొండను ఎక్కలేను, కానీ నీవెక్కిస్తే నేను ఎక్కగలనయ్యా. నీవు ఎక్కిస్తే నేను ముందుకు నడవగలనయ్యా. నీవు ఎక్కిస్తే నేను ముందుకు సాగగలనయ్యా. నీవెక్కిస్తే నా జీవితము ధన్యకరముగా మారుతుందయ్యా అన్నట్లుగా, ఎక్కలేనంత దేవా ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అంటున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా కొండలు ఉన్నాయి. కొండలతో పాటు పర్వతాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణ దేవుని వారలారా, గమనించాలి.
గమనించేటువంటి మాట ఏమిటంటే కొండలు ఉన్నాయి, పర్వతములు ఉన్నాయి. అయితే ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా మనకు కనబడేటువంటి కొండ ఏమిటి అంటే ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, త్వరగా తీయాలి. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం ప్రకారము 7వ నెల 17వ దినమున 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. చాలు. ఇక్కడ చదువుకున్న వాక్యం ఏంటయ్యానంటే ఇక్కడ అరారాతు కొండ కనబడుచు అన్నది. ఈ అరారాతు కొండ ఎలాంటిదయ్యానంటే ఈ అరారాతు కొండ విశ్వాసమునకు సాదృశ్యముగా కనబడుచు అన్నది. ఈ అరారాతు కొండ ఇక్కడ ఎందుకని రాయించారు దేవుడునంటే నోవా కుటుంబము ఆనాటి కాలములో ప్రేమన దేవుని వారలారా, ఆనాటి కాల మనుషులను చూస్తూ, ఆనాటి కాల మనుషులు చేసే పనులను చూస్తూ దేవుడు చాలా బాధపడ్డాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఇక్కడ రాయబడింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. మనుషుల చెడుతనం అలాంటిది. మరి నెఫూలీయులే ఆనాటి కాలములో నెఫూలీయులైనటువంటి వారే నోవా ఉన్నటువంటి కాలములో ఈ నెఫూలీయులు ఎలాంటి వారయ్యానంటే 12 అడుగుల ఎత్తుగలవారు. ఈ 12 అడుగుల ఎత్తుగలవారే దేవునికి లోబడము లేదు, దేవుని మాట వినడము లేదు, దేవుడు చెప్పింది చేయడము లేదు. బ్రాహ్మణ దేవుని వారులారా, మేము చాలా ఎత్తైన గలవారమని, కండలు గలవారమని విర్రబీగుతూ పాపములు చేస్తూ అపరాధాల్లో ఉంటూ తప్పిదములు చేస్తూ ఎంతో ఘోరమైన పాపములు చేస్తూ ఉంటే దేవుడు ఆనాటి కాలం మనుషులను చూస్తూ చాలా బాధపడ్డాడు. ఈ నెఫూలీయులలో గొల్యాతు అనేటువంటి వాడు మనకు కనబడతాడు. గమనించేటువంటి మాట ఏమిటంటే వారి యొక్క హృదయపు తలంపులను, ఆలోచనలను దేవుడు చూచి హృదయములో నచ్చుకున్నాడు. కానీ నోవా కుటుంబాన్ని చూచి నచ్చుకోలేదు. నోవా కుటుంబము దేవునికి ఎలాగుంది అంటే 7వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే 7వ అధ్యాయము 1వ వచనములో యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఎంత గొప్ప సాక్ష్యం అండి. నోవహు గురించి మనుషులు చెప్పట్లేదు, నోవహు గురించి బోధకులు చెప్పట్లేదు, రచయితలు చెప్పట్లేదు, ప్రవక్తలు చెప్పట్లేదు. ఎవరు చెబుతున్నారు? స్వయానంటే దేవుడే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? నోవా నీవు నీతిమంతుడవు కావు అని అనట్లేదు, నీతిమంతుడవై ఉండుట నేను చూచాను, నీతిమంతుడవై ఉండుట చూచాను. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే నీవు ఒక ఓడను సిద్ధము చేసుకో. నీవు ఒక ఓడను సిద్ధము చేసుకొని ఆ ఓడలోనికి నీవు నీ కుటుంబముతో పాటు భూమి మీద ప్రాకు జంతువులు, ఆకాశములో ఉండు పక్షులు, ఆ యొక్క జంతువులు అన్నిటినీ కూడా పురుగుల నుండి పక్షుల వరకు అన్నిటిని కూడా ఓడలోనికి సమకూరుస్తాను. ఈ తరము వారందరినీ నేను నాశనం చేస్తాను. బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగునుగాక. అందరిని నాశనం చేస్తాను అని చెప్పినప్పుడు దేవుని మాట గట్టిగా పట్టుకొని నోవా ఏమి చేశాడు? ఒక పడవను కట్టడం మొదలు పెడితే అందరూ చూసి అనుకున్నారు, వీడేంట్రా పిచ్చోడుగా ఉన్నాడేంటి, వీడు ఓడ కడుతున్నాడేంటి.
ఓడగడుతున్నాడేంటి? దేవుడు చెప్పమన్నాడట, దేవుడు చెప్పాడట, ఓడ కట్టమన్నాడట, జలప్రలయం రాబోతుందట. ఇదిగో వీడు పిచ్చోడు కాకపోతే ఓడగట్టమంటే ఓడగడుతున్నాడని నోవా పిల్లలను చూచి, నోవా భార్యను చూచి, కోడలను చూచి ఏం చేశారయ్యా అనంటే హేళన చేశారు. కానీ నోవా విశ్వాసం ఎలాంటిదంటే, నా దేవుడు చెప్పాడో నేను చేయాలి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతం ఏంటయ్యా అనంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి, స్వతహాగా ఏమి చేయవద్దు, మీ మట్టుకు మీరు ఆలోచన చేసి ఏమి ప్రయత్నాలు చేయవద్దు. దేవుడు చెప్పాడా, దేవుడు చెప్పింది చేయి, అంతే. బైబిల్ మిషన్ యొక్క పని ఏంటయ్యా అనంటే, దేవుడు చెప్పాడో దేవుడు చెప్పినట్లుగా చేయాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, నోవా కూడా ఆలోచన ఏంటయ్యా అనంటే, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్లుగా నేను చెయ్యాలి. ఎంతమంది ఏమనుకున్నా నాకు పర్లేదు. కూర్చొని వాక్యం వింటున్న వారులారా, నోవా విశ్వాసము ఏం చేసిందయ్యా అనంటే, జలప్రలయము రాగా జలప్రలయములో నోవా విశ్వాసము ఏం చేసిందయ్యా అనంటే, అందరూ కేకలేస్తున్నారు, నశించిపోతున్నాము, రక్షించండి అంటే రక్షించడానికి ఎవరు లేరు. కానీ నోవా కుటుంబము ఒకటే రక్షింపబడింది. దేని కారణము చేత రక్షింపబడింది అంటే కేవలము విశ్వాసము. నోవా అనిండొచ్చు కదా, నోవా గారు అనిండవచ్చు కదా. ఏంటి దేవా పడవగట్టావంటావేంటి? నేను ఎందుకు పడవగట్టాలి? ఇంత జంపుతో పడవగట్టాలంటావు, ఇంతగా ఈ రీతిగా పడవగట్టాలంటావు, ఈ కర్రతోనే పడవగట్టాలంటావు, ఏంటి నాయనా? జలప్రలయం రానయున్నది అని నువ్వంటే ఏదో ఒక రీతిగా నన్ను రక్షించుకో, నా కుటుంబాన్ని రక్షించుకో, కానీ పడవగట్టమంటావేంటి అని ఎదురాడలేదు, ఎదురు ప్రశ్నలు వేయలేదు. మనము కూడా విశ్వాసం, దేవుడు చెప్పాడా చేయాలంతే. దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పగా 22వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందామనండి. అప్పుడాయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. చాలు. మొట్టమొదటిగానేమో అరారాతు కొండ దేనికి సాదృశ్యము చెప్పండి గట్టిగా? విశ్వాసమునకు సాదృశ్యం. నీ కష్టాలు పోవాలంటే, నీ బాధలు పోవాలంటే, నీ ఇబ్బందులు పోవాలంటే, నీ ఇరుకులు పోవాలంటే, నీ అవమానం పోవాలంటే, నీ అపజయాలు పోవాలంటే, నీ కన్నీరు పోవాలంటే, నీ జీవితంలో సంతోషము కలగాలంటే, నీ జీవితంలో ఆనందము కలగాలంటే ఏమి కావాలి ప్రాముఖ్యముగానంటే? ఏం కావాలి చెప్పండి? విశ్వాసం కావాలి. నాలో విశ్వాసము లేదు, నా పక్కింటి వారిలో విశ్వాసం ఉంది అంటే చెల్లుద్దా? చల్లదు. నీలో విశ్వాసం ఉండాలి, నీలో భక్తి ఉండాలి. ఇదిగో ఆ తండ్రితో దేవుడు అన్నట్టుగా చెప్పనక్కరలేదు, కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్టుగా మనము నమ్మాలి. దేవుడు చేస్తారు, దేవుడు తీరుస్తారు, దేవుడు పోగొడతారు, నమ్మాలి. విశ్వాసమే నోవాను అరారాతు కొండపైకి నిలబెట్టింది. నోవా నుండి విస్తారమైన మళ్ళా జన ప్రవాహం వచ్చారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, మనలోనికి విశ్వాసం రావాలి. ఈ విశ్వాసమే మనలను ఎక్కడి వరకు కాపాడుద్ది అంటే రెండవ రాకడ వరకు కాపాడుద్ది. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున విశ్వాసము కావాలి. ఇకపోతే రెండవదిగా మనకు కనబడుతున్నది ఏంటయ్యానంటే మోరియా పర్వతము. మోరియా అనే దేశంలో చాలా పర్వతాలు ఉన్నాయి. పర్వతములు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఈ పర్వతము అనేటువంటిది కూడా ఆశీర్వాదకరమైనదే, దీవెనకరమైనదే.
ఈ మోరియా అనేటువంటి దేశములో చాలా రకాల పర్వతాలు ఉన్నాయి. అయితే అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, 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 నయోమి వాక్యం వినాలి. అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలివవా అని అడిగినప్పుడు, నీ కుమారుణ్ణి నాకు బలివవా అని అడిగినప్పుడు అబ్రహాము ఇవ్వలేనులే అని చెప్పలేదు. ఇస్తాను ప్రభువా, ఎక్కడికి రమ్మంటావు? మోరియా దేశానికి రా. మోరియా దేశానికి రమ్మంటావా? సరేనైనా వస్తాను. మోరియా దేశంలోనికి వచ్చిన తర్వాత ఎక్కడికి రమ్మంటావు? నేను చెప్పే పర్వతము దగ్గరికి రా. కుమారుణ్ణి తీసుకున్నాడు, కట్టెలను తీసుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తూ, కట్టెలు తీసుకున్నాడు, గాడిద పైన పెట్టుకున్నాడు, నిప్పు చేత పట్టుకున్నాడు, కుమారుని చేత పట్టుకున్నాడు, ఇద్దరు పనివారిని తీసుకున్నాడు. తీసుకుని అలా ముందుకు సాగుతున్నాడు. కుమారుడు అడిగాడు, నాన్న ఎక్కడికి వెళ్తున్నా? బలివ్వడానికి వెళ్తున్నామా? సరేనన్నాడు. అన్నీ అయిపోయాయి. మోరియా దేశంలోనికి వచ్చాడు. పర్వతములలో దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఏ పర్వతం ఎక్కాలి? ఫలానా పర్వతం ఎక్కు. ఎక్కాడు, పైకి ఎక్కాడు. కుమారుని పట్టుకొని కట్టెలు తీసుకున్నాడు, నిప్పు చేతు పట్టుకున్నాడు, కుమారుని పట్టుకున్నాడు. ఆ ప్రాంతంలోనికి వచ్చాడు, కట్టెలు పేర్చాడు, కుమారుని కట్టేస్తా ఉన్నాడు, కాళ్ళు చేతులు కట్టేస్తా ఉన్నాడు. నిప్పు తీసుకొని నిప్పు ఒకవైపు పెట్టుకున్నాడు. ఒకవైపు పెట్టుకున్న తర్వాత ఆకాశమునకు కత్తెత్తి దేవునికి అర్పిస్తున్న సమయంలో దేవుడు అబ్రహాము చెయ్యి పట్టుకున్నాడు. అబ్రహామా, అబ్రహామా, అబ్రహామా. అబ్రహాములో మనకి ఏం కనబడుతుంది అనంటే తెగింపు కనబడుతుంది. ఈ అబ్రహాములో మనకు ప్రాముఖ్యముగా కనబడేటువంటి విషయము తెగింపు. ఎవరున్నారండి నేటి కాలంలో అబ్రహాము వంటి వారు? తెగించేవారు, దేవుని కొరకు పని చేసేవారు, తెగించేవారు ఎవరున్నారు చెప్పండి? అబ్రహాము తెగింపు ఎలాంటిదయ్యానంటే, నేను నా దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇవ్వకుండా ఉంటాడా? దేవుడు నాకు చెయ్యకుండా ఉంటాడా? అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము గారి యొక్క తెగింపు ఎలాంటిది అంటే, నేను అడిగితే మళ్ళా నా కుమారుని నాకు ఇవ్వడా? అడిగినంత కంటే కొంచెముగా చేసే దేవుడు కాదే, అధికముగా చేసే దేవుడే నా దేవుడు. ఆ దేవుడు నా కుమారుని బలి కోరినప్పుడు నేను ఇవ్వకుండా ఉంటానా? ఇచ్చినా కూడా ఆయన తీసుకున్న పిమ్మట మరలా నేను అడగకుండా ఉంటానా? ఇది తెగింపు. నేను అనుకుంటాను కొన్ని పర్యాయాలు, అడుగుడి మీకు ఇవ్వను అన్నాడా? ఇవ్వబడును అన్నాడా? ఇవ్వబడును. అడుగు నేను ఇస్తానన్నాడు. ఇక్కడ అంటాడు భక్తుడు, అడిగినంత కంటే అధికంగా చేస్తాడంటనా, కొంచెమే చేస్తాడంటనా? అధికంగా చేస్తా. సరే, తెగింపు కావాలి. నా దేవుని పని ముందుకు వెళ్ళాలి. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన దానిలో నేను దేవునికి ఇస్తాను. దేవుడు నాకు ఇచ్చిన వాటిలో దేవునికి సువార్తకు ముందుకు కొనసాగిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన బలములో దేవుని సువార్త చేస్తాను. నాకు తెలిసి ఈ వారములో సువార్తకి వెళ్ళినట్లుగా నేను విన్నాను. దేవుడు ఆ కుటుంబాలను దీవించును కాక. ఆమేన్. తెగింపు కావాలి. అబ్రహాము తెగించాడు, దేవుని కుమారుణ్ణి ఇస్తున్నాడంటే. అబ్రహాముకి 10 మంది లేరండి. అబ్రహాముకు ఒక కొడుకు పోతే ఇంకో కొడుకు ఉన్నాడులే అని చెప్పుకోవడానికి లేదు. కేవలం ఒకే ఒక్క కొడుకు. ఆ కొడుకునే దేవుడు పలికోరితే పట్టుమని పల్లుమని ఒక మాట మాట్లాడలేదు. అబ్రహాము యొక్క తెగింపు లాంటిది. తెగించాడు. మోరియా పర్వతము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? తెగింపునకు సాదృశ్యంగా. మొదటిది ఏంటిది? విశ్వాసము. రెండవది తెగింపు. తెగింపు కావాలి.
ఇకపోతే ముగిస్తూ చెప్పే మాట ఏంటండి అనంటే, నిర్గమకాండము చాలా ఉన్నాయి కానీ మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ముందుకు కొనసాగిస్తాను. నిర్గమకాండము 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం రండి. నిర్గమకాండము 20వ అధ్యాయము నేను తీస్తున్నాను, మీరు తీయండి. నిర్గమకాండము 20వ అధ్యాయము స్పష్టంగా చదవాలండి. 24వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండము. బాగా వినాలి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లన్నాడు. ఏమన్నాడు? నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నేను వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా. చాలండి. మొదటిది విశ్వాసము కావాలి మనలో. అరారాతు కొండ దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే విశ్వాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. మన రోగాలు పోవాలన్న విశ్వాసం కావాలి, మన వ్యాధులు పోవాలన్నా, మన ఇక్కట్టులు పోవాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఇకపోతే రెండవదిగా మోరియా కొండ, మోరియా పర్వతము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే తెగింపుకు సాదృశ్యంగా కనబడుతుంది. తెగింపు కావాలి మనలోనికి కూడా. మొదటి విశ్వాసము రావాలి, రెండవది తెగింపు రావాలి. ఇకపోతే మూడవది దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే కొండపైకి రా, నీతో మాట్లాడాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నైనా మోషే రా, కొండపైకి రా. ఏం ప్రభువా, ఏంటి సంగతి, ఏంటి విషయం ఏంటి అని అడిగితే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలతో పాటు ధర్మశాస్త్రము, రాతి పలకలు ఇవ్వాలి. నువ్వు రావాలి. ప్రేమన దేవుని వారలారా, మోషే సమస్తాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి, ఇశ్రాయేలుని విడిచి, ఇంటిని విడిచి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఎక్కడ నా నామమున 2 లేక 3 కూడి ఉందరో వారి మధ్య దేవుడు ఉంటానన్నాడా? ఉండనన్నాడా? ఉంటానన్నాడు. ప్రేమన దేవుని వారలారా, స్వయాన మోషేను దేవుడు పిలుస్తున్నారు. రా మోషే, నేను నీకు ఆజ్ఞలు ఇవ్వాలి. రా మోషే, ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి. రా మోషే, రాతి పలకలు ఇవ్వాలి అని దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే ఆ కొండ ఎక్కి కొండలో ఉన్న యేసు ప్రభువారిని నలుసుకున్నాడు. ఎన్ని దినాలు కలుసుకున్నాడో? 40 రాత్రులు 40 పగుళ్ళు దేవునితోనే గడిపాడు. ఏదో రమ్మన్నాడు కదా, వెళ్దాము, మరలా తిరిగి వద్దాము అనుకునేది కాదు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నీవుంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నీ కుటుంబం ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ కుటుంబానికి కాపుదల ఉంటుంది. నీ కుటుంబం దీవించబడుద్ది. నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. నీ కుటుంబం అభివృద్ధి చెందుద్ది. భ్రమణ దేవుని వారలారా, మోషే 40 దినాలు 40 పగుళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపి కిందికి రాతి పలకలను తీసుకుని వచ్చేటప్పుడు మోషే ముఖము దేవుని ముఖముగా మారిపోయిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మనం పలుకుతాం. దేవుని ముఖము ఎలాగైతే 1000 కోట్ల సూర్యకాంతి తేజస్సును ధరించిన దేవుడే, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వసించుచున్న దేవుడే ఏ రీతిగా ఉన్నారో మోషే ముఖము ఆ రీతిగా మారిపోయింది. మోషే ముఖము దేవుని ముఖము వలె మారిపోయింది. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, ఎప్పుడైతే దేవునికి చక్కగా ఆరాధన చేస్తావో, ఎప్పుడైతే కీర్తనలు పాడుతావో, దేవుని నామస్మరణ ఎప్పుడైతే ఎల్లప్పుడూ చేస్తావో, అంటాడు కదా దైవజనుడు, యేసునామా స్మరణ చేయండి
జనులార క్రీస్తు యేసు స్మరణ చేయండి. యేసుని ధ్యానించాలి మనము. యేసుని ధ్యానించుచుండండి. యేసుని ధ్యానించుటాచే ఏమియును సమయంబు పోదు. యేసుని ధ్యానించుటాచే ఏమియును విశ్రాంతి పోదు. యేసుని ధ్యానించుటాచే ఏ పనియు వెనుకబడదు. యేసుని ధ్యానించుటాచే ఏమియు సుఖంబు తగ్గదు. యేసుని ధ్యానించుటాచే ఏమీ ఖర్చై పోదు. ఏమీ ఖర్చయిపోదు. నీవు ఎల్లప్పుడూ దేవునిని ధ్యానించు ఉండు. దేవుని కాంతి పొందుకుంటా, దేవుని ముఖమును పొందుకుంటా. ప్రేమన దేవుని వారలారా, జీవించుచున్నది ఇక మీదట ఎవరి కొరకు జీవించాలి? చెప్పండి గట్టిగా. క్రీస్తు కొరకే జీవించాలి. ప్రభు కొరకు జీవించు. ప్రభు కొరకు జీవిస్తే నీకేమి కొదువ ఉండదు. ప్రభు కొరకు జీవిస్తే నీకు ఏది కూడా కష్టాలు రావు, బాధలు రావు, ఇబ్బందులు రావు, ఇరుకులు రావు, అవమానాలు రావు. వచ్చినప్పటికీ దేవుడు నేను కంటికి రెప్పల కను పాప వలె కాచి కాపాడుకొని ముందుకు నడిపిస్తాడంతే. అట్టి విశ్వాసం మనలో ఉంటే మనల్ని దేవుడు ఉన్నత స్థాయిలోనికి తీసుకుని పోతాడు. అందుకని ఉపద్యా గ్రంథములో చదువుకున్నా. ఒకటి ఏషావు కొండ, రెండవది సియోను కొండ. ఏషావు కొండకు ప్రేమన దేవుని వారలారా దీవెనకరమైన కొండగా ఉండలేదు, కానీ శపింపబడిన కొండగా ఉంటున్నది. సియోను కొండ ఆశీర్వాదాల కొండ, రక్షితుల కొండగా కనబడుతున్నది. మనము దేవుని పిల్లలమైన మనము 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఏంటి? ఏముండాలి మనలో? చెప్పండి గట్టిగా. విశ్వాసం ఉండాలి. రెండవది తెగింపు ఉండాలి. దేవునికి ఇచ్చుటలో తెగింపు, దేవుని స్వార్థ చేయుటలో తెగింపు, దేవుని పని చేయుటలో తెగింపు, దేవుని కై వాడబడుటలో తెగింపు ఉండాలి. ఇక పోతే మూడవదిగా దేవుని రూపము మనలోనికి రావాలి. మోషే ముఖము దేవుని ముఖములా మారిపోయింది. తట్టుకోలేకపోయారు ఇశ్రాయేలీయులు. అయ్యో మోషే, మేము దేవునితో మాట్లాడలేం, నీవే వెళ్ళి మాట్లాడు. తట్టుకోలేకపోయారు. ప్రేమన దేవుని వారలారా, ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు మనము మన కుటుంబాలు కలిగి ఉంటాయో, దీవించబడతారో, ఆశీర్వదింపబడతారో, ఉన్నత స్థాయిలోనికి వెళ్తారో. ఈ 3 లక్షణాలు మనలో విశ్వాసము, దేవుని కొరకై తెగింపు, మూడవది దేవుని రూపము. ఈ 3 లక్షణాలు త్రిత్వదేవుడు మనలో అమర్చి తన రాకడలోనికి మనలను చేర్చును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం.